బాగా చేస్తున్నారు. అంటే డిప్యూటీ సీఎంగా ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు అంటే? ఆయనకి ఇచ్చిన శాఖలో ఆయన బాగా చేస్తున్నాడు కదా. సో అటవీ శాఖ మంత్రిగా ఆయనే ఉన్నారు, గ్రామీణాభివృద్ధి ఉన్నారు, రోడ్లు బాగా చేస్తున్నారు. ఇంకెంతకన్నా ఆ పదవికి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్? చేస్తున్నారు కదా. ఇంకా అంటే గతంలో 5 ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు జగన్ గారి ప్రభుత్వంలో, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. ఏంటి 5 ఐదుగురున్నా ఒక్కరున్నా ఈయన కనపడుతున్నారు కదా. ఐదుగురున్నా ఉపయోగం ఏముంది? సో ఏంటి ఆయన వ్యక్తిగతంగా పర్సనల్ గా విమర్శించే వాళ్ళకి మీరేం చెప్తారంటే? విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు కదా, చేసినా చేయకపోయినా. ఇక దాని గురించి పట్టించుకుంటే ఎలాగా? ఆయన డిప్యూటీ సీఎం ఎలాంటి మార్పులు చేశారు మీరంటే ఈ రాష్ట్రంలో? ఇంతకుముందు రోడ్లు చాలా ఇదిగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ రోడ్లు లేవని సోషల్ మీడియాలో పెట్టినా అక్కడ రోడ్లు వేపిస్తున్నారు. పిల్లలు చదువులు కావాలంటే వాటికి హెల్ప్ చేస్తున్నారు. సొంత డబ్బులు ఎక్కడ కూడా ఆయన సొంత డబ్బులు తీసి చేస్తున్నారు కదా. అలా పోయినసారి ప్రభుత్వం చేయలేదు కదా. ఓకే. ఏంటి మరి ఆయన రాజకీయ ప్రయాణం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? జన సైనికులు అయితే బలంగా కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలి అని. అంతే, అదే వాళ్ళు నిర్ణయించుకుని చేస్తారు కదా. మనం అనుకుంటాము. అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటే? 90% ఉంది. సో మీకు కూడా ఇష్టమైన మేడం లాగా పవన్ అంటే, సో మీరు ఎందుకు అభిమానిస్తారంటే? మీకు నచ్చే విషయాలు ఏంటి పవన్లో అంటే? రాజకీయ పరంగా కానీ సినిమా పరంగా కానీ ఏదైనా. ఓకే. ఫైనల్గా మేడం ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? బస్ వచ్చింది.